కొన్ని హాలీవుడ్ ఫిల్మ్స్ డైరెక్ట్గా థియేటర్స్లో ఇండియాలో రిలీజ్ కావు. అలాంటప్పుడు మనం వీడియో ఆన్ డిమాండ్, డిజిటల్ రిలీజ్, ఓటీటీలోకి వచ్చినప్పుడే చూడాలి. అలాంటి కొన్ని ఫిల్మ్స్కి లెటర్ బాక్స్ జీలో రివ్యూ పెట్టడం, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టడం, లేదంటే వీక్లీ హాలీవుడ్ రిపోర్ట్లోని రివ్యూ సజెషన్లో పెట్టడం వలన చాలా మంది ఆ రివ్యూని మిస్ అవుతున్నారు. ఎందుకంటే స్పెసిఫిక్గా థంబ్నెయిల్ ఆర్ వీడియోలో ఉంటేనే వాళ్ళకి దాని గురించి తెలుస్తుంది. కాబట్టి కొన్ని ఫిల్మ్స్ గురించి సపరేట్ వీడియో చేయాలని డిసైడ్ అయ్యాను. అందులోని రీసెంట్గా చూసిన ద మంకీ. ఈ హారర్ జానరాలోని డాల్ బేస్డ్ ఫిల్మ్స్ ఎన్నో చూసుంటారు, కానీ ఇది ఒక యూనిక్ ఫీల్ ఇస్తుంది. స్టీఫెన్ కింగ్ గారి షార్ట్ని బేస్ చేసుకుని తీసిన ఈ ఫిల్మ్లోని కంప్లీట్ బ్రూటల్ ర్యాంపేజ్ ఉందన్నమాట. ఆ క్రియేషన్ని పర్ఫెక్ట్గా థియేట్రికల్ లైవ్ యాక్షన్ ఫిల్మ్లో యూజ్ చేసుకున్నారు. కాకపోతే అదర్ టాయ్ ఫిల్మ్స్కి బాగా సిమిలర్గా కాకుండా కాస్త యూనిక్ టోన్ కూడా కనిపిస్తుంది. అదొక హారర్ కామెడీగా కూడా మారింది, కానీ ఆ కామెడీ చాలా వరకు దారుణంగా. ఫర్ ఎగ్జాంపుల్గా డెత్స్ ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ ఉంటాయి. ఫైనల్ డెస్టినేషన్ ఫిల్మ్ చూసారు కదా, ఎగ్జాక్ట్లీ అదే రేంజ్ ఫీలింగ్ ఈ ఫిల్మ్ చూస్తున్నప్పుడు చాలా బ్రూటల్ వైలెంట్ డెత్స్లోని కనిపిస్తుంది అనమాట. ఈ డెత్స్ అనేవి కొన్ని చోట్ల డార్క్ కామెడీ టోన్ ని యూజ్ చేసుకుంటూ సిల్లీగా ప్రజెంట్ చేయాలని చూశారు. అంటే లిటరల్లీ డెత్స్ ని ఒక కామెడీగా చూపిద్దామని ప్రయత్నించారు. అఫ్ కోర్స్ ఫిల్మ్స్ అనేవి ఫన్ అనమాట. సమ్ టైమ్స్ ఫైనల్ డెస్టినేషన్ కానీ ఈ టైప్ లో బ్రూటల్ వైలెంట్ ఉండే హారర్ ఫిల్మ్స్ లోని డెత్స్ అనేవి క్రేజీగా ఉండడానికి ఒక యూనిక్ క్రియేషన్ ని కూడా వాడతారు. అలాంటి టైప్ ఆఫ్ డిఫరెంట్ యూనిక్ క్రియేషన్ కూడా ఈ ఫిల్మ్లో కనిపిస్తుంది. కానీ డెత్స్ని నాన్ స్టాప్గా కొద్దిగా కామెడీ చేయడం అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు అనేది నా ఫీలింగ్. అఫ్ కోర్స్ ఫిల్మ్లో కొన్ని చోట్ల కామెడీ సీన్స్ బాగానే వర్క్ అయ్యాయి, కానీ ఈ ఒక్క డెత్ సీన్స్ తప్పించి ఫైనల్ డెస్టినేషన్ ఫిల్మ్స్లో కూడా డెత్స్ అనేవి టెరిఫైయింగ్గా ఉంటాయి. ఎందుకంటే అది ఒక హారర్ జానరా స్టైల్లో డిజైన్ చేయబడుతుంది కాబట్టి ఆ ఇంటెన్స్ ఎమోషన్ అనేది అదే విధంగా బ్యాలెన్స్ చేయాలి. ద మంకీలోని హారర్ డోస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఒక టెన్షన్ అనేది క్లైమాక్స్ వరకు మెయింటైన్ అవుతూ వెళ్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చైల్డ్స్ ప్లే, చిన్నప్పుడు చెక్కి ఫిల్మ్స్ చూసే ఉంటారు ఇంగ్లీష్లోని, అంతెందుకు అమ్మ బొమ్మ అని తెలుగులో కూడా ఫిల్మ్ ఉంది రీమేక్. సో ఆ టైప్ ఆఫ్ డాల్ ఫైనల్ డెస్టినేషన్ లాంటి యూనివర్స్లోకి ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుందనే టైప్ ఆఫ్ కాన్సెప్ట్లా ఉంటుందన్నమాట. ఈ ఫిల్మ్ చూస్తున్నంతసేపు పక్కాగా వర్త్ వాచింగ్ అని చెప్పొచ్చు. అంటే ఒక టైం పాస్ ఫిల్మ్గా అలా క్రేజీగా వెళ్ళిపోతుంది. మరి పర్ఫెక్షన్ ఉందా అంటే ఫ్లాస్ కూడా ఉన్నప్పటికీ ఈ క్రేజీ కాన్సెప్ట్ వల్ల ఆ వర్త్ వాచింగ్ అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ కొన్ని డెత్స్ అనేవి కామెడీ కాకుండా యూనిక్ క్రియేటివిటీతో డిజైన్ చేశారు కాబట్టి ఆ వైలెన్స్ ని క్రియేటివిటీగా వాడుకునే విధానం కొన్ని సీన్స్ లో బాగుంటుంది. మిడ్లాక్ లో హ్యూమన్ క్యారెక్టర్ ఎమోషన్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నించారనమాట. నాకు తెలిసిన కొంతమంది దీని బదులు మంకీ ఆరిజిన్ నే పెట్టుండాల్సింది అనే టైప్ లో కూడా కొంతమంది నాకు అడిగారు. కానీ మంకీ ఆరిజిన్ ని ఫస్ట్ ఫిల్మ్ లో చూపిస్తే కిక్కే ఉంటుంది. మీరు ఆ కాన్సెప్ట్ చూస్తే ఫస్ట్ యాక్ట్ లోనే మీకు అర్థమైపోద్ది. ఈ కాన్సెప్ట్ తోటి ఫ్రాంచైజ్ మల్టిపుల్ సీక్వెల్స్ కూడా తీసే పొటెన్షియల్ కంప్లీట్గా కనిపిస్తుంది అనమాట. సో పక్కాగా దాని ఆరిజిన్, ఆ హిస్టరీ అనేది అప్కమింగ్ ఫిలిమ్స్లో చూపిస్తేనే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ ఫిలింలోని ప్రొటాగనిస్ట్ మెయిన్ క్యారెక్టర్ అంటూ ఉండాలి కదా, ఆ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఫిలింలో ఒక హారర్ ఫిల్మ్ అయినా సరే, ఒక థ్రిల్లర్ ఫిల్మ్ అయినా సరే, పక్కాగా హీరో ఉంటాడు, ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ స్టోరీ మనకి కనెక్ట్ అవ్వాలంటే ఆ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లోర్ అవ్వాలి కదా. మిడ్లాక్లో ఎక్స్ప్లోర్ అవుతున్నప్పుడు కూడా టెన్షన్ కానీ, క్రేజీ కామెడీ కానీ, వైలెన్స్ కానీ, హారర్ కానీ బ్యాలెన్స్ చేస్తూ మెయింటైన్ అవుతారు. బట్ ఫిలింలోని థియో జేమ్స్ గారి మెయిన్ లీడ్ రోల్ యాక్టింగ్ చాలా కీ రోల్ అనమాట. చాలా పర్ఫెక్ట్గా, కన్విన్సింగ్గా, న్యాచురల్గా డెలివర్ చేశారు ఆయన పర్ఫార్మెన్స్ని. అండ్ ఓజెడ్ పెర్కిన్స్ గారు రీసెంట్గా లాంగ్ లెగ్స్ లాంటి ఒక యూనిక్ హారర్ పీస్ని అందించిన తర్వాత ఒక క్రేజీ టైం పాస్ హారర్ ఫిల్మ్ని కూడా బాగా డిజైన్ చేయగలిగారు. బట్ లాంగ్ లెగ్స్ ఫిల్మ్ లెవెల్లో వర్క్ అయితే అయింది, ఇందులో ఉండదన్నమాట. ఇంకా బెటర్గా ప్రజెంట్ చేయొచ్చనే ఫీలింగ్ పక్కాగా ఉంటుంది. కాన్సెప్ట్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి వర్త్ వాచబుల్. కొన్ని ఫ్లాస్ ఉన్నా అని చెప్తున్నాను. ఓవరాల్గా ఈ ఫిల్మ్కి నేను ఇచ్చే రేటింగ్ 7.2/10. మేబీ ప్రస్తుతానికి కొన్ని ఎలిమెంట్స్తో ఈ కాన్సెప్ట్ని అలా టైంపాస్గా వాడుకోగలిగారు. మేబీ అప్కమింగ్ సీక్వెల్స్లో ఇంకా బెటర్ పొటెన్షియల్ని వాడుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లెట్స్ సీ.